దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్యా డైమండ్స్ నుండి. కన్యా రాశి వారికి మార్చ్ 2024 ఇయర్లో మార్చ్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కన్యా రాశి వారికి శుభయోగాలు ఏంటంటే శనిగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము వల్ల శుభయోగాలు ఉన్నాయి. ఆ శుభయోగాల ఫలితాలు ఏంటంటే మామూలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంటుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా కొత్త టెక్నిక్స్తో చాలా బిజినెస్ను ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఎక్స్పాన్షన్ చేస్తారు. తర్వాత ఐరన్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు అండ్ మెడికల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, సినీ రాజకీయ నాయకులకు ఓవరాల్గా బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, మీ ప్రొఫెషన్ పరంగా కూడా బాగుంటుంది. అండ్ ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే అండ్ భాగస్వామి దూర ప్రయాణాలకు చేసే అవకాశం ఉంటుంది. స్పౌస్ దూర ప్రయాణాలకు విదేశాలు వెళ్ళే అవకాశం అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సో దాన్ని మీరు హౌ టు డిసైడ్ అనేది మీరు డిసైడ్ చేయాలి. అంటే ఇది జాతకం ఇలా ఇండికేట్ చేస్తుంది. స్పౌసెస్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ కానీ భార్య కానీ ఏదో కారణం చేత, బిజినెస్ చేత, జాబ్ కోసము దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ప్లానింగ్ చేసుకోవాలి. అవకాశం అయితే అలా ఉంది. ఇకపోతే పాత రుణం తీర్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదైతే పాత డెబిట్స్ మీరు ఏదైతే రుణాలు తీసుకున్నారో అది కూడా తీసే అవకాశం ఉంటుంది. తర్వాత భూముల ఆస్తుల కొనుగోలు విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మే విషయంలో కానీ కొనే విషయంలో కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో ల్యాండ్స్ రిలేటెడ్, ల్యాండ్ బిల్డింగ్స్ రిలేటెడ్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ఈ మంత్ మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. సో అండ్ పెద్దలను, గురువులను మీరు గౌరవించండి అండ్ వాళ్ళ ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయండి. అండ్ మిత్రులు అండ్ ఫ్రెండ్స్తో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్తో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే జాతకం ఏం చెప్తుందంటే జాతి పచ్చ డైమండ్ ఈ రెండు రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు మీకు ఆ క్యాపబిలిటీస్ అనేది పెరుగుతుంది. అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 6, 13, 20, 22 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. అండ్ పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం జాతి పచ్చ, వజ్రము ఈ రెండు రత్నాలు పెట్టుకొని అన్ని విధాల అండ్ ఈ తేదీలను మీరు అనుకూలంగా చేసుకుంటూ మీరు ప్రణాళిక చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఆ వండర్ఫుల్ ప్రతి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అనేది మీకు ఏర్పడతాయి. సో ఈ విధంగా మనకు కన్యా రాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇది చాలా సందర్భాల్లో చెప్పాను. పచ్చ చాలా వరకు మచ్చలేని పచ్చ ఉండదని ఒక జనరలైజ్ సామెత ఉంది. ఇప్పుడు పచ్చలన్నీ ఉన్న డూప్లికేట్స్ ఇంకా చాలా దేంట్లో కూడా లేవు. ఎందుకు డూప్లికేట్స్ పచ్చల్లో వస్తున్నాయంటే జాతి పచ్చ ఎలా ఉంటుందంటే అందులో కొన్ని ఫార్మేషన్స్ ఉంటాయి. అదే డూప్లికేట్ దాంట్లో క్లీన్గా ఉంటాయి, అద్దంలాగా ఉంటాయి. సో ఫార్మేషన్స్ ఉన్నదే జాతి పచ్చ. ఈ డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లీన్గా ఉండాలి, అద్దంలాగా ఉండాలి, మెరవాలి అంటారు. నిజంగా జాతి పచ్చ అట్లా మెరుస్తుంది. అది ఎక్కడో 1 in crore భూమిలో నుండి వచ్చే కోటి రత్నాలు పచ్చలలో ఒక్క రత్నం అలాగ మెరుస్తుంది. అలా మెరిసే రత్నం మరి జాతి పచ్చ, దాని వెల కూడా కోట్లలో ఉంటుంది. సో మనమందరం ఇంతమంది మెజారిటీ పబ్లిక్ మనం పెట్టుకోలేము. కాబట్టి అలాంటి రత్నాల గురించి నేను ప్రస్తావన మాట్లాడట్లే. జాతక రీత్యా ఒక జాతి రత్నమై ఉండాలి, ఒక ప్రభావితమైన రత్నమై ఉండాలి. ఒక ప్రభావితమైన రత్నం ఎలా నమ్మాలి, జాతి రత్నం అని ఎలా నమ్మాలి అనేది ఇక్కడ దివ్యా డైమండ్స్ మ్యాక్సిమంగా వీఆర్ గివింగ్ ది అవేర్నెస్. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన కీలకమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు జాతకాలు అందరూ చెప్తారండి, మీకు కరెక్ట్ డ్రగ్ దొరకాలి, కరెక్ట్గా మెడిసిన్. ఇప్పుడు జబ్బుకు డ్రగ్ దొరికినట్టు జాతకం ఎవ్వరు చెప్పినా మరి కరెక్ట్ జాతి రత్నం మీరు పొందగలిగినప్పుడే జాతక ఫలితాలు అనేది కనబడుతుంది. లేదంటే అదే బై ఛాన్స్ డూప్లికేట్ అయితే ఇంకా నెగిటివ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీగా ఒక జెమాలజిస్ట్గా దివ్యా డైమండ్స్ నుండి చెప్పే విషయం ఏంటంటే చాలామంది రత్నాలని భ్రమించి రాళ్ళను పెట్టుకుంటున్నారు. 80% డూప్లికేట్స్ ఉన్నాయండి. ఒక ఆధారపూర్వకంగా స్టాటిస్టిక్స్ ఆధారంగా నేను చెప్తున్నాను. సో పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోవాలి, లేదంటే మానేయాలి, కానీ డూప్లికేట్ జోలికి వెళ్ళకూడదు. సో ఇలాంటి రత్నాల విషయమే కాకుండా మీకు జాతకరీత్యా కానీ రత్నాల విషయం కానీ మీరు హైదరాబాద్లో ఉన్న, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నా, లేకుంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఫోన్ ద్వారా సంప్రదించండి. అండ్ వీడియో కాల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్గా రండి, మీకు అంత వర్త్ మీకు అనిపిస్తుంది. మా ఆస్ట్రాలజర్ని కలవడం చేత వాళ్ళు ఎన్నో వివరాలు చెప్తారు, ఎన్నో అడుగుతారు కూడా.
ఎలా ఉంది, ఇంట్లో విషయం ఏమిటి, ఇంట్లో ఎలా ఉంది, మానసిక ప్రశాంతత ఏంటి, ఇలాంటి ఎన్నో సంబంధించిన అన్ని ఆస్ట్రాలజీ రిలేటెడే ఉంటాయండి. ఆస్ట్రాలజీ అండ్ వాస్తు రిలేటెడే ఉంటాయి. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా రూట్లో రెక్టిఫై చేసుకున్నట్టు, సో మనము ప్రాబ్లమ్ను రూట్ కాజ్లో మనం రెక్టిఫై చేసుకున్నట్టు ఉంటుంది. సో మేము కూడా దివ్య డైమండ్స్లో క్వాలిఫైడ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా, ఒక రీసెర్చ్ బేస్గా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి దివ్య డైమండ్స్కి వస్తే మళ్ళీ దివ్య డైమండ్స్ గుర్తు చేసుకునే విధంగా అటు జ్యోతిష పరంగా కానీ రత్నాల పరంగా కానీ మీకు అంత అథెంటిక్గా ప్రతి ఒక్క విషయాన్ని ఇస్తూ మిమ్మల్ని ముఖ్యంగా ఎడ్యుకేట్ చేసి మీకు పంపించడం జరుగుతుందండి.